గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాక ఛానల్కి టెట్కి అండ్ డిఎస్సికి తెలుగు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండి. సో వచన కవితలకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. ఒకటి, వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. వర్ణన వస్తువు, రసం ఆధారంగా గుర్తించబడతాయి. ఒకటవది ఏబీలు సరి అయినవి, రెండవది బి సరి అయినది, మూడవది ఏ సరి అయినది, ఏబీలు సరి కావు. ఆన్సర్ ఈస్ ఏ సరి అయినది. సింహాసన ద్వాత్రంశిక కావ్యకర్త. ఒకటి మడిగి సింగన, రెండవది గౌరన, మూడవది కృష్ణంరాజు, నాలుగవది కొరివి గోపరాజు. ఆన్సర్ ఈస్ కొరివి గోపరాజు. మంజీర పాఠ్యభాగ విశేషాలను సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. ఒకటోది పల్లెటూళ్ళను తల్లిలా, పట్నాలను చెల్లిగా ప్రేమించే నది మంజీరా నది. రెండవది కుతుబ్ షా కట్టించిన హైదరాబాదు నగరానికి మంచినీటిని ఇస్తుంది. మూడవది ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయదానవే. పంక్తులు ఈ పాఠ్యాంశంలోనివే. నాలుగవది పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, పైవన్నీ. సో గవ్వ ఆమ్దాని లేదు, గడియ ఫుర్సతు లేదు అనున్నది ఒకటవది సామెత, రెండవది జాతీయం, మూడు పొడుపు కథ, నాలుగవది శబ్ద పల్లవం. సామెత. ఒకటవది సామెత. తిరిగి రానిది అను సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఒకటవది కోడి మెదడు, రెండవది పీనుగ సింగారం, మూడవది గోడికేసిన సున్నం, కుడి చేతిలో పడ్డ ఎలుక, కుడితిలో పడ్డ ఎలుక. మూడవది 41 గోడకేసిన సున్నం రాదట. పులి అను పదానికి పర్యాయ పదాలను తెలపండి. ఒకటోది బిడాలము, మార్జలము, రెండవది శార్దూలం, వ్యాఘ్రం, మూడవది మీనం, మత్స్యం, నాలుగవది శశం, శరభం. ఇదిగోండి రెండవది ఆన్సర్ ఈస్ శార్దూలం, వ్యాఘ్రం. నిమిలిత లోచనుడు అనగా సరైన అర్థాన్ని తెలపండి. ఒకటవది మూసుకున్న కనులు కలవాడు, రెండవది అభిమానమే ధనంగా కలవాడు, మూడవది మాటకు కట్టుబడినవాడు, నాలుగవది దానము చెయ్యువాడు. ఆన్సర్ ఈస్ మూసుకున్న కన్నులు కలవాడు. వజ్రములకు గోల్కొండ పుట్టినిల్లే కదా. వ్యవహార భాష రూపంలో గుర్తించండి. ఒకటవది వజ్రాలకు గోల్కొండ పుట్టిల్లే కదా, రెండవది వజ్రములకు గోల్కొండ పుట్టిల్లే కదా, మూడవది వజ్రములకు గోల్కొండ పుట్టినిల్లే కదా, నాలుగవది వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా. ఆన్సర్ ఈస్ వజ్రాలకు గోల్కొండ పుట్టిల్లే కదా గదా. సతాతచరము సునృతంబు కృపాయున్ సత్యంబునున్ శీలమున్. ఈ పద్యపాదములో ఏ చందు వర్గానికి చెందినది? ఒకటి శార్దూలం, రెండవది ఉత్పలమాల, మూడవది చంపకమాల, నాలుగవది మత్తెబం. ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, మత్తెబం. క్షీరము అను పదానికి నానార్థం కానిది అండి. కానిది ముందుగా ఇలా గీత గీసుకోవాలి కానిదానికి. సో తర్వాత ఒకటి పాలు, రెండవది మర్రి చెట్టు, మూడవది తులసి చెట్టు, నాలుగవది పాలపిట్ట. ఆన్సర్ ఈస్ తులసి చెట్టు. చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు. ఈ పొడుపుకు విడుపు. ఒకటవది నక్షత్రాలు, రెండవది అక్షరాలు, మూడవది మేఘాలు, నాలుగవది చింతకాయలు. రెండవది అక్షరాలు. కృపాణము అను పదానికి
వృత్యాత్పాద్యమును గుర్తించండి. ఒకటవది దయను పోగొట్టునది కత్తి. రెండవది ప్రకాశించువాడు సూర్యుడు. మూడవది భగీరథునిచ్చే తీసుకొని రాబడినది గంగా. నాలుగవది భాషింపబడినది మాట. ఆన్సర్ ఈస్ 1. దయను పోగొట్టునది కత్తి. ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడబడిన పదాలు నేడు గౌరవార్థాన్ని సంతరించుకోవడం. ఒకటవది అర్ధవ్యాకోచం, రెండవది అర్ధ సౌమ్యత, రెండవది గ్రాహ్యత, నాలుగవది అర్ధ సంకోచము. ఆన్సర్ ఈజ్ అర్ధ సౌమ్యత. ఈ క్రింది వాటిల్లో సత్యదూరము విగ్రహవాక్యము సమాసం పేరు తెలపండి. సత్యము వలన దూరము పంచమి తత్పురుష సమాసము. సత్యమునకు దూరము షష్ఠి తత్పురుష సమాసము. సత్యము కొరకు దూరము చతుర్థి తత్పురుష సమాసము. సత్యము చేత దూరము తృతీయ తత్పురుష సమాసము. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, సత్యమునకు దూరము షష్ఠి తత్పురుష సమాసము. కర్మణి వాక్యంలో కర్త మీద ఈ విభక్తి ప్రత్యయం చేరుతుంది. ఒకటి చతుర్థి విభక్తి, రెండవది ప్రథమ విభక్తి, మూడవది ద్వితీయ విభక్తి, నాలుగవది తృతీయ విభక్తి. 52. ఆన్సర్ ఈస్ తృతీయ విభక్తి. ఉసురు ఒక్కటై బొందులు వెసరెండుగా నుండి వల్వ విద్వడుటకు చెలిమి. పాఠ్యాంశంలో ఈ మాటలు పలికింది ఎవరు? ఒకటి జార్నిక. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం దీని యొక్క ముఖ్య లక్షణం. ఒకటి జాతీయం, రెండవది సామెత, మూడవది పొడుపు కథ, నాలుగవది సూక్తి. సామెత. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, సామెత. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.